తెలంగాణ యూనివర్సిటీ వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2012లో జరిగిన నియామకాలు చల్లవంటూ హైకోర్టు సంచలన తీర్పు అధికారులకు చెంపపెట్టుగా మారింది. ప్రస్తుతం యూనివర్సిటీలో కీలక స్థానంలో ఉన్న ఓ ప్రొఫెసర్ నిర్వాహకం వల్లే నాటి నియామకాల ప్రక్రియలో విచ్చలవిడి అవినీతి జరిగింది. ఎంతమంది అర్హులైన వారు ఉన్నా సరే నిబంధనలు పాతరేసి నియామకాలు చేపట్టారు. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. చివరికి సీఎంఓ సైతం రంగంలోకి దిగింది. అయినప్పటికీ యూనివర్సిటీ అధికారులు బరితెగించడంతో అర్హులైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 2013లో దాఖలైన పిటిషన్ మీద జస్టిస్ భీమపాక నగేష్ ధర్మాసనం ఎట్టకేలకు తీర్పునిచ్చింది. తెలంగాణ యూనివర్సిటీ 2012లో 91 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే అనేక వివాదాలు చుట్టుముట్టాయి. అప్పటి నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని, నోటిఫికేషన్లో చేర్చాల్సిన పోస్టులు చేర్చకపోవటం, అలాగే చేర్చకూడని పోస్టులను చేర్చడం వంటి అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. యూనివర్సిటీ పాలక కమిటీతో విభేదించి కూడా అప్పటి వైస్ ఛాన్సలర్, రిజిస్టర్లు అక్రమాలకు తెరలేపారు. పిటిషనర్లు ప్రధానంగా సబ్జెక్టుల రోస్టర్ పాయింట్లు మార్చారని, ఇది నియామకాల్లో రిజర్వేషన్ల విధానాన్ని దెబ్బతీస్తుందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రోస్టర్ పాయింట్ల విషయంలో ఉన్నత విద్యా సంస్థలు పాటించాల్సిన యూజీసీ నిబంధనలు ఇక్కడ ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు అప్పుడే తీవ్రంగా మందలిస్తూ అక్షింతలు వేసింది. నియామకాలపై కోర్టు స్టే విధించింది. మళ్లీ నోటిఫికేషన్ ప్రకారం 53 మందిని రిక్రూట్మెంట్ చేశారు. దీన్ని కూడా కోర్టు తప్పుపట్టింది. అయితే ఉద్యోగాల్లో చేరిన వారు కోర్టుకు మొరపెట్టుకోవడంతో తుది తీర్పు మేరకు పనిచేస్తామని ₹100 బాండ్ పేపర్పై రాయించుకుని తీసుకుంది. అయితే అప్పటి నుంచి ఉద్యోగాలు పొందిన వీరంతా మళ్లీ ప్రమోషన్ల కోసం పైరవీలు మొదలుపెట్టారు. ఫైళ్లు కూడా ముందుకు జరిపే ప్రయత్నం జరిగింది. అక్రమ నియామకాలపై యూనివర్సిటీ పాలక కమిటీ అనేక సార్లు వ్యతిరేకించినప్పటికీ వైస్ ఛాన్సలర్, రిజిస్టర్లు తమ పంతాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ నోటిఫికేషన్లపై తెలంగాణ హైకోర్టు సుదీర్ఘంగా విచారణ చేపట్టి తన తుది తీర్పును ప్రకటించింది. 2012 నోటిఫికేషన్ చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా తెలంగాణ యూనివర్సిటీకి భవిష్యత్ కార్యాచరణపై కూడా ఒక కీలక సూచన చేసింది. యూనివర్సిటీ తగిన నిబంధనలను పాటిస్తూ పారదర్శక విధానంలో కొత్త నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. నోటిఫికేషన్ ఇవ్వడమే నిబంధనలకు విరుద్ధమని కోర్టు చెప్పినప్పటికీ తాము రూపొందించుకున్న వ్యూహాన్ని వైస్ ఛాన్సలర్, రిజిస్టర్లు అమలు చేశారు. అయితే 2014 జనవరిన తెల్లవారుజామున నియామకపు ఉత్తర్వులను అభ్యర్థులకు జారీ చేసి అదే సమయంలో విధుల్లోకి తీసుకున్నారు. అప్పుడు ఇది పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. 2012 నుంచి ప్రతి పాలక మండలి సమావేశంలో ఈ అంశం తెరపైకి వస్తూనే ఉంది. ఈ అంశం తెరమీదికి వచ్చిన ప్రతిసారి తిరస్కరణకు గురి అవుతుంది. అప్పటి యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య లింబాద్రి అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇచ్చారు. 2014 జనవరి 3న ఈ నియామకాలపై ఉన్న స్టేకు షరతులను విధిస్తూ కోర్టు సడలింపు ఇవ్వడంతో తెల్లవారుజామున నియామకాలు పూర్తి చేశారు. అప్పుడు ప్రిన్సిపల్ గా ఉన్న ప్రస్తుత రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి దీని వెనుక అంతా తానే నడిపిస్తున్నట్టు చర్చ జరిగింది. ఈ ఉద్యోగాల నియామకాల వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీపై ప్రత్యేక దృష్టి సారించి జరిగిన అక్రమాలను సవరించి భావితరాలకు అత్యుత్తమ విద్యా వేదికగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో 2012లో ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ లో తప్పులు తడకగా ఉందని చెప్పేసి ఆ రోజే నిరుద్యోగులు ఆనాడు ఆ యూనివర్సిటీలో జరిగినటువంటి నియామకాలు ఏదైతే ఉందో ఆ రోస్టర్ పాయింట్ వచ్చేసి తప్పులో తడకగా ఉందని చెప్పేసి ఆనాడు క్లియర్గా చెప్పడం జరిగింది యూనివర్సిటీని. ఆ 2012లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉన్నప్పటికి గాను 2014లో కోడి కూయక ముందే తెల్లవారుజామున 4 గంటలకు అక్రమంగా
కొంతమంది ప్రొఫెసర్లను తీసుకొచ్చేసి అక్రమంగా అటర్లు చేయడం జరిగింది. ఏదైతే నియామకం అనేది మీరు ఇమీడియట్లీ జాయిన్ కావాలని చెప్పేసి 4 గంటలకు వచ్చేసి ఏదైతే వాళ్ళకి వచ్చేసి మన ఏంటంటే ఆర్డర్ కాపీలు ఇచ్చేసేసి ఉదయం 10 గంటలకి వాళ్ళకు రిపోర్టింగ్ చేయడం జరిగింది. కానీ ఆనాడు నుంచి ఈనాటి వరకు ఆ యొక్క 2012 నియామకాలపైన ఉద్యమం చేయడం జరిగింది. విద్యార్థి సంఘాలకు కావచ్చు, యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది ప్రొఫెసర్లు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది తప్పుల తరగా ఉంది కాబట్టి దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి తెలంగాణ యూనివర్సిటీ ఇవాళ అవినీతి మరకలతో ఆపోసోపాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా నిజామాబాద్ పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఆది నుంచి కూడా అధికారుల అవినీతికి యూనివర్సిటీ అబాసు పాలవుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఆ యొక్క యూనివర్సిటీ గురించి పట్టించుకోకపోవడం, యూనివర్సిటీ పట్ల అశ్రద్ధనే ఈ యొక్క అధికారుల అవినీతికి ప్రధాన కారణంగా ఇలా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం 2011 సంవత్సరంలో జరిగినటువంటి క్రమ నియామకాలను రద్దు చేస్తూ ఇలా చెంప చెల్లు మనిపిస్తూ ఇలా అధికారులకు మొట్టికాయ వేసినటువంటి పరిస్థితిలో అధికారులు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఇంకా జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ యొక్క యూనివర్సిటీ పైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవలి కాలంలోనే ఈ యొక్క తెలంగాణ విశ్వవిద్యాలయానికి ప్రస్తుత పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ఇంజనీరింగ్ కళాశాలను కూడా తీసుకొచ్చి ఈ యొక్క యూనివర్సిటీ ప్రతిష్టను జిల్లాలో ప్రతిష్ట పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటే అధికారులు మాత్రం తమ యొక్క అవినీతికి అంతం లేకుండా ఇలా యూనివర్సిటీని అబాసు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేరుకే యూనివర్సిటీగా ఉంది కానీ నాటి నుంచి నేటి వరకు అనేక సందర్భాలలో అనేక రకాలుగా అబాసు పాలవుతూనే ఉన్నది. ఓవైపు ఈరోజు సాక్షాత్తు హైకోర్టే జోక్యం చేసుకొని 2011లో జరిగినటువంటి అక్రమ నియామకాలపైన చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు హైకోర్టు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ జిల్లాకు దాపురమించినటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు జరిగినటువంటి ఎవరి స్వార్థం కోసం, ఎవరి అవసరాల కోసం అప్పుడున్నటువంటి ఈసీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మూకుమ్మడిగా చేసినటువంటి అవినీతి ఈరోజు నిజామాబాద్కి తీరని చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ తాజా తీర్పు కారణంగా 45 మంది ప్రొఫెసర్లు తమ ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడగా దీనిపై తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వం చట్టపరమైన సలహా తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ దీనిపై ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటే హైకోర్టు డివిజన్ బెంచ్కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా తెలంగాణ యూనివర్సిటీలో దాదాపు 1 దశాబ్ద కాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరదించినట్లయింది.